హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే బిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్, కానిస్టేబుల్, స్వేపర్ అండ్ వాషర్మెన్ ఫిజికల్ క్వాలిఫై ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసమైతే ఇన్ఫర్మేషన్. సో మనకి మొత్తం ఎన్ని ట్రేడ్లు ఉన్నాయంటే కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్, అప్ హోల్డర్, వీటి అంటే ఈ ట్రేడ్లు అన్నిటికి కూడా మనకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉండదు. దాని తర్వాత మనం చూసుకుంటే కుక్కు, వాటర్ క్యారియర్, వీటికి కూడా ట్రేడ్ టెస్ట్ ఉండదు. వీటన్నిటికీ ఐటీఐ ప్లస్ ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 సర్టిఫికేట్ అయితే అడిగాడు. సో కానీ కోబ్లరు, టైలరు, వాషర్మెన్, బార్బరు, స్వేపరు, కోజీ వీటికైతే ట్రేడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ కాంపిటీషన్ దేనికైనా ఉంది అంటే అది స్వేపర్ ఒకటి, వాషర్మెన్ ఒకటి. సో చాలామందికి పెద్ద మిత్ ఏంటంటే స్వేపర్ ఎక్కి ఏంటంటే ట్రేడ్ టెస్ట్ చేస్తారు, అసలు ఎలా చేస్తారు, వాషర్మెన్కి ఎలా ట్రేడ్ టెస్ట్ చేస్తారు అనేది తెలియదు. సో దానివలన చాలామంది ట్రేడ్ టెస్ట్ అనేది డిస్క్వాలిఫై అయ్యి సెలక్షన్ అనేది ఆగిపోతుంది. సో కాబట్టి ఈ వీడియోలో ఏంటంటే ట్రేడ్ టెస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, 2 ట్రేడ్లకి ఆల్రెడీ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశాను. సో దాన్ని బట్టి మీకు అయితే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఫస్ట్ స్వేపర్, స్వీపింగ్, క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్స్ అండ్ బాత్రూమ్ ఎట్సెట్రా, ఫుట్ ప్రింట్స్ ట్రాకర్. అంటే మనకి ఏముండదండి, స్వేపర్కి వాడు అంటే అందరినీ ఒత్తాలి, ఖచ్చితంగా ఫిల్టర్ చేయాలి అనేసి అంటే మనకు బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఎలా క్లీన్ చేయాలి, వాటి యొక్క టూల్స్ నేమ్ అనేది అడుగుతాడు. లేదు పర్లేదు ప్రతి ఒక్కరిని పాస్ చేయాలని వాడు మైండ్ సెట్, అక్కడ కమాండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా పాస్ చేయాలంటే మీకు ఒక 10 సెంట్లు 20 సెంట్లు ఏదో ఒక స్థలం ఉంటుంది, ప్లేస్, దాంట్లో చెత్తగా ఉంటే అందరిని ఒక 10 మందిని 20 మందిని బ్యాచ్ని తీసుకుని వెళ్ళి మొత్తం క్లీన్ చేయమంటాడు. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా పాస్ చేస్తాడు. కానీ కిందటి నోటిఫికేషన్, ప్రీవియస్ నోటిఫికేషన్ బిఎస్ఎఫ్ మనం చూసుకుంటే చాలామందిని ఫెయిల్ చేయడం అయితే జరిగింది. 30 మందిలో 7 మాత్రమే పాస్ అయ్యి 23 మంది ఫెయిల్ అయ్యారు వాషర్మ్యాన్కి. స్వేపర్కి 30 మందికి 27 మంది పాస్ అయ్యారు, 3 పోయారు. అంటే స్వేపర్ ట్రేడ్ టెస్ట్ అనేది కొద్దిగా ఈజీగానే ఉంటుంది, వాషర్మెన్ ట్రేడ్ టెస్ట్ అనేది చాలా కష్టంగానే ఉంటుంది. వాషర్మెన్కి ట్రేడ్ టెస్ట్కి ఏం చేస్తాడు అని అంటే మనకు 3 రకాలుగా అయితే ఉంటుంది. ఒకటి ఐరన్ చేయాలి, ఇంకొకటి వాషింగ్ చేయాలి, ఇంకొకటి ఐరన్ చేసి వాషింగ్ చేసిన క్లాత్స్ని మడత పెట్టి ఎలా శుభ్రపరచాలి అనే 3 వాటిపైన అయితే ఆధారపడి ఉంటుంది వాషర్మెన్ ట్రేడ్ టెస్ట్ అనేది. సో మనకు వాషర్మెన్ మెయిన్గా ఏంటంటే 3 రకాలు, అంటే పాలిస్ట్ ఒకటి ఉంటుంది, కాటన్, ఆ 2 షర్ట్లు ఏవైతే హెడ్ కానిస్టేబుల్ తెచ్చి పెడతాడు, అది ఏ విధంగా ఐరన్ చేసి నువ్వు ఏ విధంగా మడత పెట్టి ఏ విధంగా దాన్ని స్టోర్లో భద్రపరుస్తావు అనేది చూస్తాడు. దాని తర్వాత పాలిస్ట్ అందుకనే మనము ఐరన్ పెట్టేలా పెట్టగానే అది అతుక్కుపోతుంది భూమికి. సో అలాంటి క్లాత్ తెచ్చి దీన్ని ఎలా ఐరన్ చేస్తావు లేదంటే ఎలా వాష్ చేస్తావు అని అడుగుతాడు. సో వాటిని నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పి కరెక్ట్గా దాన్ని నువ్వు ఐరన్ చేస్తే వాడు చూస్తాడు. దాన్ని బట్టి మిమ్మల్ని అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి మార్క్స్ అనేవి ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. దాంట్లో 15 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్. ఈ మార్క్స్ అనేవి ఎగ్జామ్కి యాడ్ అవుతాయి అంటే యాడ్ అయితే అవ్వవు, ఖచ్చితంగా 15 మార్క్స్. కాబట్టి ఎవరైతే బిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్, స్వేపర్ కానీ వాషర్మెన్ కానీ ఫిజికల్ క్వాలిఫై ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎగ్జామ్ ఎలాగైతే ప్యారలల్గా ప్రిపేర్ అవుతున్నారో దానితో పాటుగా ట్రేడ్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. స్వేపర్ ఉంటే ఏముంటుంది, మీరు బాత్రూమ్ మీ మట్టుకు మీరే క్లీన్ చేసుకోవడం, టూల్స్ నేమ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. లేదంటే ఆ టూల్స్ యొక్క మీకు కింద కావాలంటే స్వేపర్ ట్రేడ్ టెస్ట్ యొక్క టూల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఆ టూల్స్ నేమ్స్ మీరు చూసుకోవడం. దాని తర్వాత అమ్మలో మనకి మన మదరు ఫాదరు వాకిలు తుడుస్తుంటారు కదా, చీపురి, అది పెద్ద చీపురు అన్నది వాళ్ళు యూజ్ చేస్తుంటారు ఫోర్స్లో, దాని పేరు పోచా లేదా జాడు అంటారు. దాన్ని ఏ విధంగా పట్టాలి, ఏ విధంగా తొడవాలి, దాన్ని ఏ విధంగా కట్టడం, దాని తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏ విధంగా శుభ్రపరచుకోవడం, అలాంటివి అమ్మ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఈజీగా చెప్తారు. సో ఆ విధంగా మీరైతే నేర్చుకోండి. ఇక వాషర్మెన్ దగ్గరికి వస్తే ఎవరైతే మన చుట్టుపక్కల చాకల వాళ్ళు ఉంటాం లేదా మన అమ్మ వాళ్ళు ఎవరైతే బట్టలు ఉతికేటప్పుడు ఏ విధంగా ఉతకడం, ఏ విధంగా ఐరన్ చేస్తారు, ఐరన్ చేసేటప్పుడు ఏ విధమైన పద్ధతులు పాటించాలి, తర్వాత వాషింగ్ చేసేటప్పుడు మనకు బట్టల సోడా, అప్పడాల కారం కొద్దిగా కలుపుతుంటారు, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా అంటారు, అది ఏ విధంగా కలపాలి, లేదంటే మనకు ఇప్పుడు ఉజాలా అంటారు మనకు నీలి రంగు, అది ఏ విధంగా కలుపుతారు. దాని తర్వాత యూనిఫామ్ ఉంటుంది, యూనిఫామ్ అనేది ఏ విధంగా ఐరన్ చేసి మడత పెట్టడం, అవన్నీ మనకి ఎవరైతే దోబీ అంటారు కదా, మనకు వాషర్మెన్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా మీరు కనుక్కొని దాంతో ప్యారల్గా ఎగ్జామ్ అయితే ఎలా ప్రిపేర్ అవుతున్నారో ప్యారల్గా ట్రేడ్ టెస్ట్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే
ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కడు ఎవరికైతే 35 మార్కులు వస్తాయో బీఎస్ఎఫ్లో అందరినీ ట్రేడ్ టెస్ట్కి అయితే పిలుస్తాడు. ఎందుకంటే 1:10 మెంబర్స్ అయితే ట్రేడ్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. కాబట్టి 35 నుంచి 40 మార్కులు ఎవరెవరికి వస్తే ప్రతి ఒక్కరు ట్రేడ్ టెస్ట్కి అయితే పిలుస్తాడు. కానీ ఫిల్టర్ చేసేది ట్రేడ్ టెస్ట్లోనే. నువ్వు ట్రేడ్ టెస్ట్లో ఫిల్టర్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్కి నువ్వు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ట్రేడ్ టెస్ట్ అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అప్పటికప్పుడే చాలామంది ఏంటంటే 4-5 రోజులు ప్రాక్టీస్ చేసి వస్తారు, అక్కడ తెల్లమొహం వేస్తారు, వాడు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్యారల్గా ట్రేడ్ టెస్ట్ కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే ఈజీగా సెలక్షన్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే వేకెన్సీ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. కాంపిటీషన్ అనేది స్వీపర్కి వాషర్మెన్కి చాలా ఎక్కువగా ఉంది. స్వీపర్కి అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు స్వీపరే పెట్టడం జరిగింది. కాబట్టి మీరు వాళ్ళందరినీ తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే ఇప్పటి నుంచే మీరు ట్రేడ్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గెటిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపించిందో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.